మాది ఎల్లనూరు మండలము, నాది ఎల్లనూరు గ్రామము. నాది ఎల్లనూరు మండలము, ఎల్లనూరు గ్రామము. నేను దాసరి బాలయ్య కొడుకును నారాయణ స్వామిని. కానీ సింగళమాల కాన్స్టిట్యూషన్కు మా ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏమంటే, నిన్న దురప్రచారం చేసి అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. దానికోసము ఆయన ఏదో చేస్తుంది, ఏమో చెప్తుంది అనేది ఆయన ఎప్పుడు ఏమీ చేయడం లేదు, చెప్పడం లేదు. ప్రతి గ్రామానికి అందరికీ న్యాయం చేసుకుంటూ ప్రతి పల్లెల్లోనూ ప్రతి విలేజ్లోనూ రెండు ఉంటే మీరు ఒకటి తీసుకోండి అన్నా, మీరు ఒకటి తీసుకోండి అని చెప్పి ఆయన అందరికీ చెప్పుకుంటూ చేసుకుంటూ మంచి మాటలు చెప్పుకుంటూ ఎవరి వాళ్ళకి ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంది. మా ఎమ్మెల్యే గారి పైన ఈ దురప్రచారం చేసి ఇది మాట్లాడడం పద్ధతి కాదు, సరికాదని మేము చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అందరి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ప్రతి కుంటివాణి ప్రతి మంచివాణి పరామర్శిస్తాక అందరినీ దగ్గర కూకపెట్టుకొని ఏ సమస్య వచ్చినా ఏ గ్రామానికి నేను ఉంటానని కాపాడుకుంటూ చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు నీళ్లు కావాలన్నా, కుళాయిలు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఏమి కావాలన్నా మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పైన మోడీ ఉంది, అన్ని రకాలుగా మాకు ఉంది, ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ చేసుకుంటూ ప్రతి ముసలి వాళ్ళను పిల్లోళ్ళను అందరినీ పలకరించుకుంటూ చేసుకుంటూ ఉండే మా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు. కానీ ఎంతో మంచి పనులకు శ్రీకారం చుట్టడానికి ఆయన ముందుకెళ్తూ ఉంది. ఆయన మంచి పనులు చేసుకుంటా పోతుందనే కోణంతో వీళ్ళకందరికీ దురుప్రచారం చేసుకుంటూ ఆయమ్మను ముందుకు వెళ్ళనీకోకుండా అడ్డుపడుకుంటా ఉండి మీటింగులు పెట్టుకుంటూ సభలు పెట్టుకుంటూ చేసుకుంటూ దురప్రచారాన్ని పైకి అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎంతసేపు ఉన్నా ప్రతి మండలానికి పోయి ప్రతి ఊరికి పోయి ఏమి కావాలని ప్రతి ఇంటికాడికి పోయి అడుక్కుంటూ చెప్పుకుంటూ చేసుకుంటూ ఆమె చాలా ముందుకెళ్తూ ఉంది. అటువంటి ఎమ్మెల్యే గారు ఇంతవరకు మాకు ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. మంచి పనులు చేయడానికి శ్రీకారం చుట్టడానికి ప్రతి పిల్లవాడిని బాగా పలకరించుకుంటూ బాగా చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంది. కానీ ఆమె చేసే పనులు వీళ్ళకు వంటక, వీళ్ళకు తలభారం ఎక్కువైపోయి ఆమె పైన అసంతృప్తులు పడుకుంటూ చెప్పుకుంటూ చేసుకుంటున్నారు. కానీ ఇది పద్ధతి కాదు. దురప్రచారం చేయడం మంచిది కాదు. ఎంతవరకున్నా మంచి పనులు చేసే వాళ్ళని ముందుకు పంపించాలని మనము కూడా వెనకలుండి ఆయన వెనుక పక్క నుండి అక్క మా గ్రామానికి ఇది కావాలా, మాకు ఇది కావాలని చెప్పి ఆమె వెనుక పక్క నుండి మనం అడిగి చేపించుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి మనకు. కానీ ఆ ప్రచారం చేసుకోవడం లేదు. ఏదో చెప్పుకుంటూ చేసుకుంటూ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి నాయకులు అన్నీ మాకే కావాలని అడుక్కోవడం ఇది పద్ధతి కాదు. ఊళ్ళో రెండు ఉంటాయి, రెండు గుంపులు ఉంటాయి, ఏదో మీరు ఒకటి తీసుకోండి మీరు ఒకటి తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పుకుంటా పోతా ఉంది. కానీ ఇది పద్ధతి కాకుండా ఆయనను ఎమ్మెల్యే అనుకోకుండా కూడా మాట్లాడుకుంటా చేసుకుంటా పోతున్నారు. ఇది మంచిది కాదు. అయ్యా దయచేసి మేము చెప్తున్నాం, ఎమ్మెల్యే గారిని విమర్శించి మాట్లాడొద్దండి. ఇది పద్ధతి కాదు. ఏమైనా ఆయన చేసిందా, మీకు చెడు పని ఏం చేసిందో చెప్పండి అయ్యా. ఎందుకు మా ఎమ్మెల్యే గారి పైన మీరు ఎందుకు దురుప్రచారం చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు చేయబోతున్నారు? ఎందుకు ఆయన పైన మీరు బురద చల్లుతూ ఉన్నారయ్యా? మా ప్రభాకర్ రెడ్డి గారి పైన నేను 34 సంవత్సరాలు అయింది ఆయన దగ్గర ఉంటా. నేను ఆయన ఉంటూ చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారి మీద గుడుక ప్రభాకర్ రెడ్డి గారి మీద గుడుక శ్రావణినా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మా పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగలేకుంటే హైదరాబాద్లో ఉంటే మీరు ఎందుకు బురద చల్లుతూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను మీరు పెట్టిన దానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి పైన ఎందుకు మీరు బురద చల్లుతూ ఉన్నారు? తాడపత్రి ఎమ్మెల్యే గారి పైన కానీ సింగళమాల కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారి పైన ఎందుకు మీరు బురద చల్లుతున్నారు? మీకు మింగడ పడడం లేదా? ఏమన్నా మా వాళ్ళు చేసే పనులు చేయడం లేదా? కానీ మా నాయకులు ఎంతసేపు ఉన్నా పరిపాలించే పద్ధతిలో అరే సరి సమానంగా బతకని చెప్పుకుంటా పోయే నాయకుడు మా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, జేసీ అసిత్ రెడ్డి గారు కానీ, జేసీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇటువంటి నాయకులు ఈ జిల్లాలో ఉన్నారా అని నేను చెప్తా ఉన్నా. కానీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా? ఎందుకు దురప్రచారం చేస్తున్నారు మా వాళ్ళని మీరు? కానీ ఇది బురద తల్లడం ఒక పద్ధతి అని అడుగుతున్నాను నేను. కానీ మా మండలాలకు ఎల్లనూరికి పుట్లూరికి ఏ నాయకుడు లేకపోయినా అన్నా నేను ఉన్నాను, మీ అంట నేను నడుస్తా అని ఆయన చెప్పుకుంటూ చేసుకుంటా ఉంటూ భరోసా ఇచ్చుకుంటూ నేనున్నానని మమ్మల్ని దొమ్మలపైన ఈపులపైన తట్టొస్తూ కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయనను ఎందుకు మీరు బురద చల్లుతున్నారు?